ఆయన ఒక్క అడుగు కానీ ఆయన బద్దులు నోరు తెలవలేదు. ఇప్పుడు చాలామంది మరి మనం ఎన్నెన్నో ఈరోజు దీక్షలో ఉంటున్నాము. దేవుని బిడ్డలారా, ఆయన కాడ మనం తగ్గించుకోవాలని మరి మన శరీరాన్ని మన యొక్క పొట్టని ఏం చేస్తున్నాం, భోజనం అయితే తీస్తున్నాం, కానీ మన శరీరాన్ని ఏం చేస్తున్నాం, మరలా ఆ జీవితంలోకి భోజనము కాదు, ముందు నీ ఆత్మ అనేది సిద్ధముగా ఉండాలి. ప్రభువు కాడ ఆత్మ దప్పికి కొని ఉండాలి. దేవుని కొరకు ఆయన కొరకు ఏం చేయాలంటే ఆత్మ దప్పికి కొనాలి. ఏమని? ప్రభువు కాడ ద్రాహము కొని, ప్రభువు కాడ ప్రతి ఒక్కటి కూడా ఆకలి కొని ఉండాలి. అయ్యో నేను ఈరోజు తండ్రి కాడ దీక్షలో ఉండాను, అయ్యో నేను అర్థముగా సమయం గడపకూడదు, అయ్యో తండ్రి ఆకలి కలిగినట్లు దేవుని కాడ మనము నిరీక్షణ కలిగి, పట్టుదల కలిగి, విశ్వాసము కలిగి, నమ్మకము కలిగి మనందరము కూడా కలిసి ఎట్లా ఆ ప్రార్థన చేసేటప్పుడు కన్నీటితోనూ ఇది పాట ఉన్నది కదా, ఏ పాట ఉన్నది? కన్నీటితోనూ పన్నీరుతో ఎవరు వచ్చి ఉన్నారు, దానికి సంబంధమైన పాట కూడా ఉంది. పాదాలునే కడగనా యేసు పాదాలునే కడగనా, పాదాలునే కడగనా, యేసు పాదాలునే కడగనా, నా పాప భారాన్ని మోసెందుకు ప్రభు నా కొరకే లోకాన ఉదయించెను, నా పాప భారాన్ని మోసెందుకు ప్రభు నా కొరకే లోకాన ఉదయించెను, నరకాజ్ఞ నుండి నన్ను రక్షించినావు, నరకాజ్ఞ నుండి నన్ను రక్షించినావు, పరలోక భాగ్యాన్ని నాకిచ్చినావా, పరలోక భాగ్యాన్ని నాకిచ్చినావా, పాదాలునే కడగనా, యేసు పాదాలునే కడగనా, కన్నీటితో కడిగి పన్నీరే పోయనా, కన్నీటితో కడిగి పన్నీరే పోయనా, నన్నేల స్వామికి నా జీవనాదుని, నన్నేల స్వామికి నా జీవనాదుని, పాదాలునే కడగనా, యేసు పాదాలునే కడగనా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాట పాడుకొని నేను కరుణ జపమాల చెప్పుకొని కన్నీటితో నేను 3 గంటల సమయంలో దేవుని బిడ్డలారా నాకు వచ్చిన దర్శనం నేను ప్రార్థన చేస్తున్నా, మోకరించాను. జపమాల 53 కోస్తలు చెప్తుండా అయిపోయినది. మరలా కరుణ జపమాల టైంలోకి మళ్ళీ వచ్చి ఉన్నాను. కరుణ జపమాల ఏది అంటే దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళ మీద దయగానండి. ఈ యొక్క కరుణ జపమాల నేను చెప్పి ఇట్లా ప్రార్థన చేస్తున్నాను. అయిపోయినది. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు. ఆ ప్రార్థనలను చూస్తున్నాడు. ఏమని చూస్తున్నాడు? ప్రపంచం మొత్తం అంతము అని చెప్తున్నాడు. అయ్యో ఇది ఏంటిది, అంతం అంటే ఏంటి ప్రభువా అని చెప్పి ఇంకా ప్రార్థన చేస్తున్నాను. ఇంకా ప్రార్థన చేసినప్పుడు అంతంలో నాకు మూడు చూపించి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇది నేను మిమ్మల్ని నమ్మించటానికి కాదు, కానీ మీకేదో నేను
బోధించి నమ్మించి మిమ్మల్ని ఏదో చెయ్యాలని కాదు, కానీ దేవుడు నాకు ఈ వారం నుంచి కూడా దేవుడు చూపబడుతున్న దర్శనము. నేను నిద్రించలేదు, పడుకోలేదు, ఏమీ చేయాల, ప్రార్థనలాగా పడి ఉన్నది. దేవుని బిడ్డలారా, ఒకటి జల ప్రయాణము, ఒకటి అగ్ని, ఒకటి భూకంపము, ఈ మూడు కూడా నాకు అగపడుతున్నాయి. దానికి వివరించి కూడా ప్రభు నాకు తెలియజేసి ఉన్నాడు. అంతమంటే అంతము ఒకేసారి కాదు, కానీ ఎక్కడ పాపం అన్నదో, ఎక్కడ శాపాలయ్యో, ఎక్కడ దోషమై ఉన్నదో, ఎక్కడ అపరాధములతో నిలసి ఉన్నదో అక్కడ ప్రభు జల ప్రయాణము, అక్కడ ప్రభు భూకంపము, అక్కడ ప్రభు అగ్నితో రాబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆయన రాబోయే ఈ యొక్క జల ప్రయాణములను కూడా మరి ఇది ఖచ్చితంగా జరిగింది. కావాలంటే నాకు వచ్చిన దర్శనం మీరు రికార్డింగ్ చేసుకొని ఈ ప్రభు ఇచ్చిన దర్శనముని మీరు చూడండి. చక్కగా నేను ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతాను. ఖచ్చితంగా ఇది ప్రభు ఇచ్చి ఉన్నాడు. ప్రభు నేను ప్రార్థన చేసేటప్పుడే నాకు మాట్లాడి ఉన్నాడు. ఈ మూడు మాత్రము మనకి తప్పిపోకుండా పోదు. ఈ మూడిటిలో మనం ఉన్నాం కాబట్టి ఈ మూడిటిలో మనం ఏ విధమైన విశ్వాసము కలిగి ఉండాలి. ఈ మూడు మనల్ని ఇబ్బంది పెట్టకుండా, ఈ మూడు యొక్క జల ప్రయాణం రాబడకుండా, భూకంపము రాబడకుండా, మరి అగ్ని వచ్చి కాలపడకుండా ఉండాలంటే ఎలా ఉండాలి? మనం ఈరోజు గోధుమలు ఏం చేసి ఉన్నా మిషన్లు వేసినప్పుడు దాన్ని పిండి అయిపోతున్నది. దానివల్ల మనం ఎంతో ఉపయోగించుకుంటున్నాం, రుచికారణముగా ఉంది. ఈరోజు కూడా మనము నలిగిపోయి ఉండాలి, ఎరిగిపోయి ఉండాలి. ఇవన్నీ తప్పించుకోవాలంటే దేవుని బిడ్డలారా, వ్యర్థమైన సమయములు, వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన కోరికలు, వ్యర్థమైన స్థలాలు పోకుండా మోకరించి మీరు ఈరోజు 40 రోజుల దీక్షలో మీరు ఏది అడుగుతారో అది మాత్రం ఖచ్చితంగా ప్రభు మీకు చేయబోతున్నాడు. నీవు ఏమి కోరత అయ్యా, మా మీదకి, మా గ్రామాల మీదకయ్యా రానివ్వకు, జల ప్రయాణం రానివ్వకయ్యా, మరి అగ్ని రానివ్వకయ్యా, అయ్యా భూకంపం రానివ్వకమని నువ్వు అడిగినది మాత్రం తప్పక ఆపగలిగే దేవుడు. ఎట్లా అడగాలి? విశ్వాసంతో నువ్వు సమస్తం ఆయన మీద, నీ భారముని, నీ చింత యావత్తు, నీ సమస్తం, నీ పాపము, నీ దోషాలు, నీ అపరాధములు, నీ తెలిసి తెలియక నీ బిడ్డల పాపము తెలిసి తెలియనప్పుడు నీ బిడ్డలు, మన బిడ్డలు చేసినప్పుడు మనం క్షమించి ఆ బిడ్డలని ఆదరణగా తీసుకుంటున్నాం. అంతకంటే పరలోక తండ్రి మన బిడ్డల పాపములను, మన కుటుంబాన్ని, మనని కూడా ఆయన క్షమించగలిగిన కలవరి సిలువ మోయొచ్చున్నాడు. ఆ కలవరి ఎక్కిన దేవుడు నువ్వు అడిగితే ఈరోజు నువ్వు అడుగు, విశ్వాసంతో అడుగు. నీకు కావలసినది ప్రభు అయ్యా, మా మీదకి, మా గ్రామం మీదకయ్యా, మా పట్టణాల మీదకి ఏ బిడ్డలకి కూడా అపాయం రానివ్వకయ్యా. నువ్వు ఆపగలుగుతావు, జల ప్రయాణం ఆపుతావు, భూకంపం ఆపుతావు, అగ్ని ఆపుతావు, ఆరిపుతూ కూడా నువ్వు అంత గొప్ప తండ్రి నాయనా. ఇది మా పాపము, అగ్ని రాబోతుంది, ఇది మా పాపము, భూకంపము రాబోతుందని అయ్యా దర్శనముల ద్వారాగా మేము ఎరిగి ఉన్నాము. అయ్యా ఇది మా పాపము, జల ప్రయాణం రాబోతుంది. అయితే తండ్రి ఇక మీదట మమ్మల్ని ఏ పాపానికి పడనివ్వకమని ఎప్పుడైతే నీ దీక్ష దేవుడు ఆలకించగలుగుతాడు. నువ్వు అడిగినది తప్పక దేవుడు ఆయన చెవు ఆకాశము ఆలకించు, భూమి చెవు అన్నాడు. నీవున్నా కాడే ప్రభు ఆలకించగలిగిన దేవుడు. దేవుని బిడ్డలారా, నోరు మూసుకొని ఈ 40 రోజులు దీక్షలో ఉన్నానని వ్యర్థముగా సమయమున గడపకండి, మొరపెట్టండి. దేవుని కడ మొరపెట్టు. నీ దీక్ష పరలోకము నుంచి దేవుడు నీకు ఉత్తరమున పంపగలిగిన దేవుడు. అడుగు, అడిగిన ప్రతి మాట కూడా ఇవ్వగలిగిన దేవుడు, నీకు సహాయం చేయగలిగిన ఆపగలిగిన దేవుడు. ఆయన శక్తిమంతుడు,
ఆయన బలవంతుడు. ఆయన ఏదైనా ఆయనకి జల ప్రయాణము, ఆయన మాట వల్లే సమస్తం సృష్టి కలిగి ఉన్నది. ఆయన లేకుండా భూమి మీద ఏది కూడా కలిగింది లేదు. అది కాబట్టి ఆయన సృష్టించాడు కాబట్టి ఆయనతోనే నువ్వు మాట్లాడు. వ్యర్థముగా గడపబాకు, వ్యర్థమైన సమయముల గడపబాకు, వ్యర్థమైన గంటల గడపబాకు. ఈరోజు ఈ దర్శనముని మీకు నేను చెప్పుతుంది ఏంటంటే, భయముతో వణుకుతో దేవుడి కాడ భయము కలిగి ఉండండి, వణుకు కలిగి ప్రార్థించండి. మన ఇల్లు ప్రభు కట్టెత్తాడు. మనకు కావలసినది ప్రభు ఇవ్వగలిగిన వాడు. మనకేది కావాలో ప్రభు ఇస్తాడు ఇప్పుడు రోజుల్లో మనము. కానీ అయ్యా నాకు అంతస్తు అయ్యా, ఈ బిల్డింగ్ అయ్యా, అయ్యా ఆ కోరిక నెరవేర్చని ఇది కాదు. కానీ అంతం కొరకు, మన బ్రతుకు దినాల కొరకు ప్రార్థన చేయండి. నీకేమి కావాలో ప్రభు ఇవ్వగలిగిన వాడు. నువ్వు అడగాల్సిన అవసరం లేదు. నీ బిడ్డలకి కావలసినది కూడా విశ్వాసం తయా, నా బిడ్డకి ఇది కావాలి అని చెప్పి నీవు సమర్పించు. కాబట్టి ఆయనే ఇస్తాడు. దాన్ని పట్టుకొని దేవుని కాడ మనం ఏడ్చాల్సిన అవసరం లేదు. మన బిడ్డకి కావలసినది, మమ్మీ నాకు ఆ కూర చెయ్యి, ఆ యొక్క భోజనం పెట్టు, ఆ పిండంట్లో పెట్టు, ఇవన్నీ పెట్టు అని చెప్పినప్పుడు తల్లి బాధ్యతగా నువ్వు తీసుకొని మరి బిడ్డలకి ఓదార్చుతున్నావు. అంతకంటే పరలోకప తండ్రి మనకు కావలసినది ప్రతి ఒక్కటి కూడా ఇవ్వగలిగిన దేవుడు. ప్రతి ఒక్కటి కూడా మనకిచ్చే దేవుడు. దేవుడి బిడ్డ ఆలస్యం చేయకండి, సమయం లేదు. కోత ఇస్తారము పనివారికే లేకపోయినారు. అందరము కూడా పనివారమనే నిలబడిపోయినాము. కానీ పనివారములు మరి నిజమైన పని ఈ కోత కాలంలో మనందరము కూడా ప్రార్థన చేయాలి. ప్రభు కాడ కూకొని, అయ్యా మాకు ఈ సమయమును దాటించు, అయ్యా ఈ భూకంపం రానిక, ఈ జల ప్రయాణం రానిక, ఈ అగ్ని రానివాకమని ప్రార్థన చేద్దాం. మనందరం కలిసి ఇవన్నీ మనం చేయగలిగితేనే మన బిడ్డలో మనం క్షేమంగా ఉండగలిగాము. అయ్యా నాకు ఆ బంగారం, అయ్యా ఈ డబ్బు ఏది నువ్వు తీసుకొని పోలేవు. నీకు ప్రభు ఇస్తాడు. ఇచ్చేది ఎట్లా ఇవ్వగలుగుతాడంటే నువ్వు ఎలాగ అడుగుతున్నావో ఆ మాటను బట్టే ఇస్తాడు. దేవుని బిడ్డ నువ్వు ప్రత్యేకంగా కోరుకోవాల్సినది అవసరమే లేదు, దేవుడు ఇస్తాడు అంతే. ఇప్పుడు అమ్మమ్మ నాకు నేను ఎగ్జామ్కి పోతున్నాను, నాకు మంచి మార్కులు రావాలని మరి ఇక్కడ కోమలి కానీ దివ్య కానీ అడిగి ఉన్నారు. అడిగినప్పుడు అమ్మ ప్రార్థన చేస్తాను. మీరు కూడా ప్రార్థనలో విశ్వాసంతో ప్రభు ఈ సంవత్సరం అంతా మీరు ఎలా చేయాలో తెలిసిన మా తల్లిదండ్రుల పేదరికములో వాళ్ళ కష్టార్థకములో నా మంచి భవిష్యత్తు కోరుకున్న ఆ కార్యమును నువ్వు చేయగలుగుతావా? ఇదిగో నా ఎగ్జామ్ని, నా యొక్క అజ్ఞానతని, నాకు జ్ఞానం లేదు, నువ్వే నాకు కావలసినది. మార్కులు ఇవ్వగలిగిన వాడివి, చదివించగలిగిన వాడివి. అయ్యా నువ్వు మార్కులు ఎత్తే మా తల్లిదండ్రులు తృప్తి కలిగి ఉంటారు. ఆయనకు సమర్పించండి. ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు. ఇది నాకు ఇవాళకి వారం అవుతుంది దర్శనం వచ్చి. జల ప్రయాణమును ఒక భూకంపము చూపించి ఉన్నాడు, ఒక జల ప్రయాణము చూపించి ఉన్నాడు, మరలా ఒక అగ్ని కూడా 3 కూడా చూపించి ఉన్నాడు. మనందరం కూడా దీక్షలో 40 రోజులు కూడా ఉన్నాం కాబట్టి మనం అడిగినది తప్పక ప్రభు ఇవ్వగలిగిన దేవుడయ్యి ఉన్నాడు. కాబట్టి అందరం అమ్మ మరియ తల్లి కాడ సమర్పిస్తారు. కుమార్తె కానీ కుమారుడు కానీ తల్లి కాడకు వస్తాడమ్మా. మా డాడీని అడగటానికి మాకు ధైర్యం లేదు, మా డాడీ కాడికి వెళ్ళలేము, కానీ అమ్మ నాకు ఇది కావాలి, ఫీజుకు డబ్బు కావాలి, ఇలాంటి పరిస్థితికి ఇది కావాలని తల్లిని అడుగుతారు. దేవుని బిడ్డ ఈరోజు వచ్చే ప్రతి శ్రమను కూడా మరి ఈరోజు వచ్చే భూకంపముల ద్వారాగా, అగ్ని ద్వారాగా, మరి జల ప్రయాణం ద్వారాగా అమ్మ మరియ తల్లికి మనం సమర్పించుదాము. అమ్మ రానివ్వదు. అమ్మ మన కొరకు ప్రార్థన చేసింది. ఏమని మనం ఎట్లా చెబుతున్నాం? పరలోకపు మా తండ్రి మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తము
నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి దవ్వండి. చూడండి, పరలోకమందున భూమి మీద మనకి నెరవేర్చగలిగిన ప్రభు తల్లి మరియమ్మ గారు ఉన్నది. మనకి అన్నీ కూడా ఎక్కడ కొత్త ఉన్నదో, ఎక్కడ కొదవై ఉన్నదో, ఎక్కడ సమస్య ఉన్నదో అమ్మ మరియ తల్లి చూడబడుతుంది. ఓపికతో పవిత్రాత్మతోనూ ప్రతి ఇంటిని కూడా తట్టుచున్నది. మరియ తల్లి యొక్క జపదండ కూడా ఏమని, ఇంకా మరి జపదండలో ఏమని ఉంటుంది, మా మరణ సమయం అందున మా కొరకు ప్రార్థించండి. మన మరణ సమయంలో మరియ తల్లి ప్రార్థించింది. ఏమని మనం అడుగుతున్నాం, ఏమని జపమాలు చదువుతున్నాం, మా మరణ సమయంలో మా కొరకు ప్రార్థించండి. చూడండి దేవుని బిడ్డలారు, ఈ జపమాల్లో ఈ జపదండలో 53 కోసల జపదండలో మొత్తం ప్రార్థనంతా భూమి ఆకాశము పరలోకము మొత్తము కూడా ఈ యొక్క జపమాల్లో ఉన్నది. మొత్తము కూడా ఈ యొక్క జపదండలో ఎవరైతే విశ్వాసముతో అమ్మ మరియ తల్లి కాడ మోకరించి జపమాలు చెప్తారో అన్నీ కూడా మనకి అనుగ్రహించబడి ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.